బతుకు తెరువు కోసం ఉద్యోగం కోసం రష్యా వెళ్ళాడు హైదరాబాద్కి సంబంధించినటువంటి మహమ్మద్ అహ్మద్. ఉద్యోగం కాదు కదా, అక్కడ జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొనమంటూ రష్యాకు సంబంధించినటువంటి ఆర్మీ వేధింపులకు గురి చేసింది. దాదాపు 3 నెలలు ఆర్మీలో పనిచేశాడు. 42 రోజులకు పైగా యుద్ధంలో పాల్గొన్నాడు. పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించారు. అనేక రకాల వేధింపులకు గురి చేశారు. తాను వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఒక వీడియో సందేశం పంపించారు. ఆ వీడియో పంపించిన వాళ్ళు ఎవరు బతికి లేరు. కానీ మహమ్మద్ అహ్మద్ ఒకడే భారత ప్రభుత్వం చొరవతో తిరిగి తన ఇంటికి చేరుకారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలోని తన ఇంటికి చేరుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు రష్యా యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మహమ్మద్ అహ్మద్ ఉన్నాడు. బాధితుడు దాదాపు ఎన్నో నెలలు అక్కడ నరక యాతన అనుభవించి ఎట్టకేలకు తన తల్లి దగ్గరికి తన ఇంటికి చేరుకున్నాడు. మహమ్మద్ అహ్మద్తో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీకు ఎట్లా వెళ్ళారు, మీరు ఎందుకు రష్యా వెళ్ళారు, తర్వాత ఏం జరిగింది? హలో, మై నేమ్ మొహమ్మద్ అహ్మద్. నా ఏజెంట్లా పోయినా నేను. ఏజెంట్ పేరు ఆదిల్. ఆయన కన్సల్టెన్సీ, ట్రస్టెడ్ కన్సల్టెన్సీ అది నేమ్ ఉన్నాయి ముంబైలో. ఇండియన్ ముంబైలో ఆఫీస్ ఉన్నాయి. ఆయన చెప్పున నీకు అక్కడ పని ఉన్నాయి, ప్యాకింగ్ పని ఉన్నాయి. సాలరీ 75,000 పర్ మంత్. ఇంకా ఆయన విజిట్ అయినా చెప్పున అక్కడ వర్క్ పర్మిట్ చేస్తా. సో నేను ఓకే వర్క్ పర్మిట్ చేస్తా, ఇంకా పోలీస్ రిజిస్ట్రేషన్ చేస్తా, అయినా మొత్తం పేపర్ వర్క్ చేస్తా అక్కడ చెప్పున. ఇక్కడ నేను విజిట్ వీసా ఇస్తా నీకు, అక్కడ వర్క్ పర్మిట్ చేస్తా. ఓకే సరే అని పోయినా. 2 months అయింది, అయినా వర్క్ ఓ కామ్ నే దియా హమ్కో. నేను కాల్ చేసిన ఆయనకు, అన్న ఏమైందన్నా నువ్వు వర్క్ ఇచ్చలేవు. ఇస్తా ఉండు 10 days అయినా 2 months అయింది. నేను వేరే వర్క్ ఏప్రిల్, మే, జూన్, జూలైలో చేసిన ఆయన కాల్. ఇంకా 4 members ఉన్నాయి. ఆయన సేమ్ కన్సల్టెన్సీ. నేను వన్ ఫ్రెండ్ కూడా ఉన్నాయి, ఆయన నిజాం. ఆయన కూడా వీడియో చేసినాను, చూసిన. ఆయనవి సేమ్ ఏజెంట్లా వచ్చిన. ఆయనవి ఫ్రాడ్ చేసిన. ఆయన ముంబైలో ఉన్నాయి ఇప్పుడు. నేను కాల్ చేసిన, ఆయన రిసీవ్ చేయలేవు. ఇంకా నేను వేరే జాబ్లా సెర్చ్ చేసిన. 2 months కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన ఇన్ జంగల్. ఆయన నేను విజిట్ వీసాలో ఉన్నాయి, ఎవరైనా డబ్బులు ఇచ్చలేవు. ఎందుకంటే నేను విజిట్ వీసా ఉన్నాయి, నేను పోలీస్ కంప్లైంట్ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ప్రాబ్లం. సో నేను ఇంకా ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చిన నాకు, నీకు పని కావాలి. ఓకే పని కావాలి అన్న నాకు. సో ఆయన చెప్పిన ఆర్మీలా పని ఉన్నాయి, అట్లా కుకింగ్లా ఉన్నాయి, వేరే పిల్ల ఉన్నాయి ఇండియన్ పీపుల్. ఓకే నేను చెప్పిన శాలరీ ఎంత అవుతుంది, 75,000. ఆయన చెప్పిన నీకు నీ పేపర్ వర్క్ ఓకే చేపిస్తా, ఇంకా నీకు సిటిజన్ కూడా ఇస్తా. సో నేను చెప్పిన ఓకే పేపర్ వర్క్ మొత్తం అంటే మంచిగా ఉన్నాయి, ఓకే చేస్తా నేను. సో నేను చెప్పిన వాళ్ళ పని ఉన్నాయి, వాళ్ళ చేస్తలేవు నేను వాళ్ళ పని లేవు. సో చెప్పిన నేను పోయిన అది ఆఫీస్లో 12-13 ఇండియన్స్ వర్క్ చేసినాయి ఆల్రెడీ. 12-13 ఇండియన్స్. సో నేను వీడియో కాలింగ్లో లైవ్ మాట్లాడినా. ఆయన ఒక మెంబర్ 1 year పని చేసిన, ఒక మెంబర్ 6 months. సో నేను వీడియో కాలింగ్ అక్కడ ఇండియన్స్ ని చూపించి మిమ్మల్ని నమ్మించారు, అక్కడ ఇండియన్స్ పని చేస్తున్నారు ఆర్మీలో అని చెప్పి మిమ్మల్ని. నువ్వు కూడా పని, నువ్వు కూడా సేమ్ పని, నీ జాబ్ బి. సో ఓకే నేను ఓకే అన్న, నేను ట్రాన్స్లేట్. ఆయన నేమ్ పేరు ప్రదీప్. అది ఏజెంట్ ఇండియన్. ఓకే నేను టుమారో వచ్చే నీ కాంట్రాక్ట్ సైన్ చేస్తా, పని స్టార్ట్. ఓకే నేను అది మాస్కో సిటీ. సో నేను పోయినా, సో ఆఫీస్లో మొత్తం ఆర్మీ ఆఫీసర్స్. ఆయన చెప్పిన ఇండియన్స్ ఇప్పుడు తీసుకోలేవు, వెళ్ళిపో. సో నేను పోయినా. ఆఫ్టర్ 3 days ఆయన కాల్ చేసిన, నీకు వేరేలా బ్రాంచ్లా
కాంట్రాక్ట్ చేస్తా, తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే చెప్పిన నేను. అక్కడ పోయినా అలా ఇన్నోవా పేరు ఉన్నాయి, ఆయన ఏరియా పేరు. పోయినా అక్కడ నా మొబైల్ తీసుకున్నా ఫస్ట్, ఎందుకంటే నేను ట్రాన్స్లేట్ చేస్తా, అది మొత్తం ప్రాబ్లం. ఆయన మొబైల్ తీసుకున్నాను, అది పోయినా అది ట్రాన్స్లేట్కు ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పిన ఆయన కూడా ఉన్నాయి, అన్న ఇది ఏమన్నా ఏం లేవు, ఇది జస్ట్ ఫార్మాలిటీస్, నువ్వు చెయ్యన్నా నో ప్రాబ్లం. 1 year కాంట్రాక్ట్ నేను సైన్ చేసిన. తర్వాత 2 and 3 days నేను క్యాంప్లా పెట్టినా. నాకు మీ అండ్ మొహమ్మద్ జావేద్ అండ్ మొహమ్మద్ నిజాముద్దీన్, ఇంకా 3 members. నేను అక్కడ నుంచి 3 members ఉన్నాయి ఆల్రెడీ ఇండియన్స్. ఆయన అనూప్ కుమార్, మనోజ్ సింగ్, సుమిత్, 3 members ఆల్రెడీ. నేను టోటల్ 6 member అయింది. ఇప్పుడు క్యాంప్కి తీసుకెళ్లారా మీరు? తర్వాత మిమ్మల్ని ఆర్మీ క్యాంప్కి అక్కడ ఏమని చెప్పారు అప్పుడు ఆర్మీకి తీసుకెళ్ళిన తర్వాత? ఏం చెప్పలేవు, ఎందుకంటే నీకు అది రష్యన్ ప్రాబ్లమ్. తో ఆయన చెప్పున నువ్వు స్టే చేయి 3 days, తర్వాత నీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకే చేసిన తర్వాత 3 days ఆయన నాకు రష్యా బార్డర్లో 60 kilometers బ్యాక్ పోయినా. నేను 6 member, ఇంకా ఓన్లీ 6 member ఇండియన్స్. కొంచెం గబరాయింది. అన్న అది ఆఫీసర్కి చెప్పిన, ఏమన్నా ఇది ఏం ప్రాబ్లం లేవు, నువ్వు నీకు కొంచెం పేపర్ వర్క్ ఉన్నాయి చేస్తా, తర్వాత నీకు ఏం. అప్పటికి మీకు తెలుసా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, అక్కడ సీరియస్ సిచ్యువేషన్ ఉంది ఇట్లా అనే విషయం మీకు తెలుసా అక్కడ ఉన్నప్పుడు? ఎందుకంటే నేను యుక్రెయిన్ బార్డర్లో పోయినలేవు. అక్కడ నీకు ఎవరైనా రష్యన్ లాంగ్వేజ్, అది మెయిన్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఆయనకు ఇంగ్లీష్ రాదు, ఏం లాంగ్వేజ్ రాదు, ఓన్లీ ఫర్ రష్యన్స్. ఎవరైనా అది ప్రాబ్లం. ఆయన 60 kilometers రష్యా బార్డర్లో కొంచెం 10 hours బ్యాక్ చేసిన, వెయిట్ చేసిన. నేను వెయిట్ చేస్తే తర్వాత ఆఫ్టర్ 10 hours ఆయన యుక్రెయిన్ బార్డర్ తీసుకొని 6 member ఆల్. ఇంకా కొంచెం అక్కడ నుంచి తీసుకున్నా, టోటల్ 35 members పోయినా బార్డర్లో పోయినా. బార్డర్ 60 kilometers. అప్పుడు మీకు ఏం ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారా బార్డర్కి వెళ్ళే ముందు? అప్పుడు ఏమైనా చెప్పారా యుద్ధానికి సంబంధించి? ऐसा जंग चल रहा है बोल के ऐसा बोले तो कुछ नहीं था हमको, थोड़ा थोड़ा धीरे धीरे हमको मालूम हो रहा था कि हमारे साथ फ्रॉड हो रहा. तो जब हम मार्कोवा बोल के एक एरिया है, रशिया बॉर्डर से कुछ 80-100 kilometer है, तो वहाँ पे लेके गए हमको. तो उस दिन हम रात में बोले कि हमको ये जंग लड़ने नहीं आता, हमारे साथ फ्रॉड हुआ, प्लीज़ आप हमको बैग भेज दीजिए, हम इंडिया चले आते. तो जो మెయిన్ మేయర్ అప్పుడు మీరు వెహికల్లో వెళ్ళేటప్పుడు మీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు, మీ కాలుకి గాయమైంది అన్నట్టు కూడా మీరు వీడియోలో చెప్పారు. అప్పుడేనా వెళ్ళేటప్పుడేనా జరిగింది? నేను అదే తర్వాత हमको बोले तुमको कल भेज देता, నీకు రేపు ఇంటికి పంపిస్తా, వెయిట్ చేయి, ఇప్పుడు ఈ రోజు స్లీప్ చేయి. నేను స్లీప్ చేసిన. అదే మార్నింగ్లో ఆయన వేరేలా కమాండర్ తీసుకుపోయినా. నాకు కొంచెం డేంజరస్ కమాండర్ ఉన్నాయి అక్కడ, రష్యా ఆర్మీకి సంబంధించిన. అదే అదే కమాండర్ పేరు ఒరాల్. మంచి ఇన్సాన్ లేవు, చాలా హార్డ్ ఉన్నాయి. అదే మార్నింగ్ 4 o'clock నేను మార్నింగ్ వేకప్, ఇన్ ద నైట్ 12:30-1 స్లీపింగ్. సో ఓన్లీ 2 hours 1 hour ఆయన అక్కడ స్లీపింగ్ చేసిన. నేను ట్రైనింగ్లో 8 days 9 days ట్రైనింగ్ ఇచ్చిన నాకు. అదే బాంబ్ డిఫ్యూజ్, అదే గన్ ట్రైనింగ్ లో మీకు ఏమేం చెప్పారు? గన్ కాల్చడము, యుద్ధంలో ఏమేం చేయాలి అన్ని మీకు ట్రైనింగ్ లో నేర్పించారా ముందే? वो कैसा तो अब हम समझ गए, अब हम आके फंस गए. हमारा मोबाइल ले लिए थे वो लोग, है ना. मोबाइल తీసుకున్నాను అని 18 to 19 days మొబైల్ ఇచ్చలేవు నాకు. దీన్ని కాంటాక్ట్ చేసలేవు ఇంటిలా. ఆఫ్టర్ 9-10 days
అదే ఫస్ట్ 4 days నేను అదే బంకర్ పని చేసిన డిగ్గింగ్. ఇంకా తర్వాత 9 days ఆయన ట్రైనింగ్ ఇచ్చిన నాకు. తర్వాత 14-15 days తర్వాత నాకు October 4 October 5కు నేను వార్లా పోయినా ఫ్రంట్లా. ఓకే యుక్రెయిన్ బార్డర్ 223 కిలోమీటర్ ఫ్రంట్ పోయినా నేను. అదే మార్నింగ్లా అయినా చెప్పున నేను ఇప్పుడు వాల్ రా ఉన్నాయి तो हम लोग डर गए. అప్పుడు ఆల్ 6 మెంబర్ ఒక మెంబర్ సపరేట్ చేసిన వేరే వేరే క్యాంప్లో పోయినా. అవి ఇప్పుడు నేను 5 members 5 ఇండియన్స్ ఉన్నారు. సో నేను కమాండర్లో పోయినా 1 day వెయిట్ చేసిన చూసిన అదే ఎట్లా ఉన్నాయి వర్క్ 1 day 2 day. तो నా టోటల్ బటాలియన్ 26 people ఉన్నాయి అక్కడ. तो फर्स्ट 2 members फ्रंट పోయినా अदर 2 Indian 2 Kenyan and 1 Russian 3 members పోయినా. అండ్ నెక్స్ట్ డే వచ్చలేవు ఓకే వాళ్ళు రాలే రాలే. They are not returned. అండ్ ఇంకా 3 members పోయినా కెనియా. టోటల్ 14 కెనియా మెంబర్స్. ఓకే టుమారో ఆల్సో పోయినా 3 members అయినా కూడా రాలే. ఇంకో ఆఫ్టర్ 3 days మై 1 Indian ఆయన పేరు నిజాముద్దీన్ ఓకే అయినా కూడా పోయినా 1 member ఓన్లీ అయినా కూడా వచ్చలేవు. రాలే तो हम लोग నేను కొంచెం घबराएंगे डर गए हम लोग पूरे. ఓకే అదే మై ఫ్రెండ్ ఇస్ డెడ్ ఆయన రాసిన యువర్ ఫ్రెండ్ ఇస్ డెడ్ నిజాముద్దీన్ డెడ్ రాసిన ఆయన రాశారు రాసిన. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాయి ఆయన కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. తో నేను మాట్లాడినా ఆయన చెప్పిన నిజాముద్దీన్ డెడ్. తో ఒక పిల్ల ఉన్నాయి ఆయన పేరు అనూప్ కుమార్ ఆయన रोना स्टार्ट कर दिया. ఓకే तो ओके ओके वेट डू नॉट कराई वी विल गो टू जनरल. అక్కడ కమాండర్ కూడా ఉన్నాయి జనరల్ కూడా ఉన్నాయి. ఓకే तो we are going to general talk to him and we tell we are not going to front because we are front is very dangerous. We are not experienced to any war. Commander we are talking to commander. Commander tell me okay ఆయన గవర్నమెంట్ నాకు 10 lakhs rupees గిఫ్ట్ ఇచ్చిన మీకు నాకు ఇచ్చారా ఇచ్చిన అకౌంట్లో. సో నేను 4 lakhs rupees బాడీ ఆర్మర్ తీసుకున్నా, ఒక గన్ తీసుకున్నా స్మాల్ గన్ దే డ్రోన్ షూట్, ఇంకా వేరే వేరే పార్ట్స్ తీసుకున్నా 7 to 8 lakh rupees. ఎందుకంటే మీకు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతోని మీరు అవన్నీ కొనుక్కోవాలా ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఇవ్వరా? వాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చిరు మీరు అవన్నీ కొనుక్కోమన్నారు అంతే. ఆ ఎక్విప్మెంట్ అంతా మీకు ఇవ్వలేదు వాళ్ళు, మీరు కొనుక్కోవాలి పర్చేస్ చేయాలి. ఓన్లీ డ్రెస్ ఇచ్చారు, రష్యా ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు మీరు. ఇంకా యుద్ధంలో గొమ్మని చెప్పారా మిమ్మల్ని? ఆయన చెప్పిన అది అది అక్కడ బాడీ ఆర్మర్ వస్తుంది ఆయన వెయిట్ 30 kg 35 kg వస్తుంది అది వెయిట్. तो అది బ్యాగ్లా 100 kg అబౌవ్ బ్యాగ్లా వెయిట్. तो టోటల్ బాడీలా నా వెయిట్ 150 kg. సో చాలా ప్రాబ్లం అయింది బాడీలా. तो మై ఫిట్నెస్ చూసిన నా వెయిట్ 110 kg. నౌ ఐ థింక్ టు 80 kg మొత్తం తగ్గి. నేను బాడీ బిల్డప్ జిమ్ కోచ్ ఉన్నాయి, నేను 16 years ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాది బాడీ బిల్డింగ్ జిమ్. సో అక్కడ వాళ్ళ నేను కమాండర్ మాట్లాడిన ఆయన చెప్పున నువ్వు 10 lakhs తీసుకున్నా ఈ చెప్పున ఓకే సరే అన్న ఇస్తా చెప్పున. ఆఫ్టర్ 5 minutes ఆయన చెప్పున నేను నువ్వు 15 years జైల్ నీకు. సో మొత్తం చెప్పున ఓకే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను, ఎందుకంటే మొత్తం అక్కడ డై అయింది మొత్తం పీపుల్ అన్ని చెప్పున ఓకే ఓకే నీకు అయినా చెప్పున ఓలా హాఫ్ గడా खोदता आधा तुमको डाल देता आधा बॉडी ऊपर రాత్రి ఎంత పడుకుంటుండే तुम लोग को ऐसा रख देता हूँ फिर
वो फिर भी ओके बोल दी हम लोग చెప్పున ఓకే ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలోకి పోతే మీ వాళ్ళంతా కొంతమంది చనిపోయారు, అప్పటికి మీకు భయమైంది. సో వాళ్ళు ఏది చెప్తే అది ఓకే అన్నారు మీరు, అంతేనా? మొత్తం అది ఓకే ఓకే చెప్పిన ఆయన AK-74 గన్ తీసుకున్నా, అది కన్పట్టిలా పెట్టినాను. అది అదే మొత్తం లైన్ లో ఉన్నాయి మెంబర్స్. ఫస్ట్ నేను ఉన్నాయి 5 నేను 4 ఒక నిజాముద్దీన్ పోయిన ఆయన రాసిన డేట్. సో నేను ఇప్పుడు 4 మెంబర్స్ ఆయన కన్పట్టిలా గన్ చేసిన పెట్టినాను. అది పోతా లేవు షూట్ చేస్తా, నీ బాడీ ఇక్కడ గడాలా పెడతా, గడా करके तेरा बॉडी डाल देता हूँ तुम लोग का. వాడి तो ना 2 पिलर मनोज एंड जावेद ना स्कैरी उनिंदी, वो डर गए बहुत. ना ओके నేను పోతా అయినా చెప్పనా. तो అయినా చెప్పనా ఓకే. वो కన్పట్ గన్ నికాల్ దియా. అయినా 2 మెంబర్స్ పోయినా, అయినా కూడా మిస్సింగ్ అయింది, రాలే. అది తర్వాత డే అది ఓయి దిన్ రాత్ మే నిజాముద్దీన్ అది అయినా వచ్చిన ఫ్రంట్ లా. తిరిగి తిరిగి ఆయన వెనక ఫ్రంట్ లా సర్వైవ్ చేసిన 3 days సర్వైవ్ చేసిన ఆయన ఇన్ ద ఫ్రంట్. ఆయన ఏం లైఫ్ ఉన్నాయి అయినా వచ్చిన. ఇప్పుడు 3 మెంబర్స్ అయింది నేను. నిజాముద్దీన్ కూడా వచ్చిన, ఇప్పుడు 3 అయింది. अब हम लोग डर गए थे. अब ఇప్పుడు నేను థింకింగ్ మై మైండ్లో ఒకటే థింగ్, ఇప్పుడు నేను డై ఉన్నాయి నో ప్రాబ్లం, బట్ కొంచెం ఫ్యామిలీలు చెప్తా. సో నేను వీడియో చేసిన మా ఫ్యామిలీ. నేను అదే రాసి పెట్టుకుంటూ ఒక ఫోన్ अच्छा नया फोन रख दे के मैं पुराना फोन ले लिया था, मगर इसको यूज नहीं करा था. तो मैं एक मेरे घर को एक मैसेज डाल देंगे ఫ్యామిలీలో అంటే ఇక మీకు నమ్మకం పోయింది, ఇక బతుకుతామా లేదా యుద్ధంలో పోతే ఇక. ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఎంతమంది టీంలో, ఎంతమంది మీ టీంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిగిలారు మీరు వీడియో చేస్తున్న టైం? వీడియో టైం నా బెటాలియన్లో టోటల్ 26. అప్పుడు ఆల్మోస్ట్ 16-17 చనిపోయినా, అప్పుడే ఇక మీరు ఇంకా మీకు ఇంక్లూడింగ్ మై 2 ఇండియన్ ఫ్రెండ్స్ ఆల్సో. సో అయినా టుమారో నేను వీడియో చేసిన, మమ్మీ నేను ఇట్లా వాళ్ళ ఉన్నాయి, मैं आता हूँ भरोसा नहीं है, जो भी गलती हो हम माफ कर दो मेरे को बोल के मैं वीडियो बनाया. अच्छा वीडियो आल्सो आई एम सेंड टू आफ्टर 2 days because we have no Wi-Fi, no internet. మొబైల్ అదే బంకర్లో అక్కడ లకడీ ఉన్నాయి, అక్కడ పెడతా నేను. ఎందుకంటే ఆయన రష్యన్ ఆర్మీ వెరీ డేంజరస్. అంటే ఏం చేస్తారు ఒకవేళ మీరు వీడియో తీసారని బయట పెడితే వాళ్ళు? తర్వాత 2-3 days తర్వాత ఆయన నేను బాడీ అన్నర్ పెట్టిన ట్రీలా, అదే గన్ పెట్టిన. ఆయన ఒక మంచి రష్యన్ వచ్చిన అదే తీసుకున్నా. ఆఫ్టర్ 2 hours జనరల్ పంపించిన నీకు, నేను పోయినా. ఏంటి సార్ నీ వేర్ ఈజ్ యువర్ గన్, అదే అక్కడ ఆఫ్తామా చెప్తా రష్యన్ లాంగ్వేజ్. రష్యన్ లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నారా, అక్కడ నేర్పించారా మీకు? కొంచెం రష్యన్ లాంగ్వేజ్ లో ఏమని చెప్పారు మళ్ళీ? వేర్ ఈజ్ యువర్ ఆఫ్తామా. నేను సర్చ్ చేసిన, లేవు సార్. ఆయన గన్ తీసుకున్నా, ఫస్ట్ హిట్ ఇక్కడ చేసిన, ఇక్కడ కొట్టిన, తర్వాత ఇక్కడ కొట్టిన, నేను ఇక్కడ కొట్టిన, ఇక్కడ కొంచెం లెగ్లా కొట్టిన. ఓన్లీ పనిష్మెంట్ ఇస్ ఓ, అది పనిష్మెంట్ చాలా బిగ్ లేవు, వేరే అది మంచి కూడా ఫర్ గన్ ప్రాబ్లం వస్తుంది. బట్ ఆయన నాకు తెలియదు, మా వీడియో చేసిన ఆయన అది పనిష్మెంట్ ఉన్నాయి అక్కడ ఆర్మీలా. బోన్ క్రాక్ చేస్తా, అదే లెగ్ అండ్ హ్యాండ్ ఒక ట్రీలా ఇట్లా ఒక 2 days 3 days सेम, मतलब ऐसे ही बन के रख देते ट्री पे. द पनिशमेंट ఉన్నాయి. వేరే పీపుల్స్ హూ నాట్ గో టు ఫ్రంట్ ఇన్ ద వార్. ఆయన
he give you punishment like same. He also give me punishment same. నేను ఏం చెప్ ఇప్పటికీ అదే ఇబ్బంది అదే ప్రాబ్లం ఉంది. ఫ్రాక్చర్ అయిపోయింది. ఇది ఫ్రాక్చర్ ఉన్నాయి. వాళ్ళు కొట్టారా మిమ్మల్ని కాళ్ళు చేతుల మీద? కొట్టినా ఆయన ట్రీట్మెంట్ చేసలేవు. ఆయన సర్చ్ చేసిన 3 days. ఓకే. నేను వీడియో సెండ్ చేసిన లేవు. తో నేను మై మొబైల్ నేను సేవ్ చేసిన. ఓకే. 3 days అయినా సర్చ్ చేసిన ఏం ప్రాబ్లం లేవు. అయినా చెప్పున ఓకే నో ప్రాబ్లం. బట్ హీ నాట్ గివ్ ఎనీ ట్రీట్మెంట్. ఓకే. ట్రీట్మెంట్ ఇచ్చలేవు. ఓన్లీ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన. డైలీ 2-3 ఇంజెక్షన్స్ అయినా ఇచ్చిన పెయిన్ కిల్లర్. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మళ్ళీ మీరు ఏదో వెహికల్లో నుంచి కిందికి దూకే ప్రయత్నం చేశారని చెప్పారు, తప్పించుకునే ప్రయత్నం చేశారు. నా వెహికల్లో డ్రోన్ అటాక్ చేసిన. డ్రోన్ అటాక్ డ్రోన్ అటాక్ ఇచ్చిన. అది 2 and 3 డౌన్స్ 1 డ్రోన్ అటాక్ చేసిన. మొత్తం అక్కడ బటాలియన్ పీపుల్ జంప్ చేసిన. ఇంకా డ్రోన్స్ వచ్చిన. ఇంకా కొంచెం దూరంలో ఉన్నాయి. ఆల్ పీపుల్ ఇన్ ద జంప్ ఆఫ్ ది కార్. అంటే ఉక్రెయిన్ నుంచి మీకు డ్రోన్స్ అటాక్ అనేది జరుగుతూనే ఉంది అప్పటికి? ఫస్ట్ అటాక్. ఓకే, ఫస్ట్ అటాక్. అప్పుడు ఏమనిపించింది? మొత్తం డ్రోన్ అటాక్ జరుగుతుంది, అక్కడ కమాండోలా చెప్పిన జంప్ 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 పో జంగల్లో పో 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 చెప్పిన. నేను ఎవరైనా జంప్ చేసిన. నేను కూడా జంప్ చేస్తే అది రష్యన్ వెహికల్స్ కొంచెం హైట్ వస్తుంది. సో కెనియన్ పీపుల్ కొంచెం అది పుష్ చేసిన నాకు. నేను బయట కొంచెం లెగ్ ఫ్రాక్చర్ ఉన్నాయి అక్కడ. సో అలా ట్రీట్మెంట్ ఇచ్చలేవు. ఓన్లీ ట్రైనింగ్. ड्रोन अटैक నుంచి మీరు తప్పించుకున్నారా? ఆ ड्रोन अटैक उसके बाद आप बच गए सब लोग? कितना इंजरी हुए. उसके बाद नॉर्मल नेक्स्ट डे वी आर गोइंग टू वॉर. Like 1 day 2 day my battalion is all members are dead. Only 3 Indians. All members are dead. All battalion. कितना जन थे? 26 members. ओके. 3 जन बच गए. हाँ 3 Indians. वो बच्चा क्यों बोल तो मेरा एक फ्रेंड है अनूप कुमार. वो गन क्लीन करते करते उसको गोली लगा पैर में. अरे. तो वो इंजरी होगा. जो ఇంకా ఒకటే నిజాముద్దీన్ ఆయన వచ్చిన. ఆయన కూడా కొంచెం ఇంజురీ ఉన్నాయి. నేను కూడా ఇంజురీ ఉన్నాయి. तो నేను 3 మెంబర్స్ కొంచెం సేఫ్ ఉన్నాయి. ఆల్ బటాలియన్లో డేట్ అయింది. ఇంకా తర్వాత 2 days వేరే బటాలియన్లో జాయిన్ చేసిన నేను మళ్ళీ. నా బటాలియన్ పేరు స్టోమ్ అంటే ఓన్లీ వార్. సిటీలో జాయిన్ చేసిన. అది సిటీ ఆక్యుపై చేసిన. తర్వాత అది సేమ్ వెళ్ళిపోయారు మీరు? వెళ్ళిపోయింది. అంటే యుద్ధం జరిగింది, డ్రోన్ అటాక్ జరిగింది, మిమ్మల్ని ఇంకో బెటాలియన్కి పంపించారు. తర్వాత ఉక్రెయిన్ బార్డర్ లోపలికి వెళ్ళిపోయారు. ఓ సిటీని లైవ్ వార్. ఆల్రెడీ నేను యుక్రెయిన్లో ఉన్నాయి. 224 కిలోమీటర్ నేను ఆల్రెడీ యుక్రెయిన్లో ఉన్నాయి. లైవ్ వార్. తర్వాత అప్పుడు ఆ యుద్ధం జరిగేటప్పుడు చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉండే? ఉక్రెయిన్ సిటీకి మీరు వెళ్ళారంటున్నారు. అక్కడ మీరు మొత్తం రష్యా ఆర్మీ ఎంతమంది ఉండే? అక్కడ వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా ఉక్రెయిన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు కదా. సో గందరగోళ పరిస్థితి, యుద్ధం జరుగుతుంది, అంతా గందరగోళం ఉంది. ఎట్లా ఇక్కడ ఉండి అటాక్ ఉన్నాయి. అక్కడ ఉండి మిజైల్ ఎవ్రీ 5 minutes ఒక మిజైల్ వస్తుంది అక్కడ నుంచి, ఉక్రెయిన్ నుంచి. ఇక్కడ నుంచి నేను రష్యన్ 2 మిజైల్ చేస్తా. అక్కడ 5 drones వస్తా. ఇది రష్యన్ 10 drones సెండ్ చేస్తా. అదే వార్ ఉన్నాయి అక్కడ. చూసిన నేను ఫైట్ చేసిన. అది ఆల్రెడీ నేను 10 drones హిట్ చేసిన. కొంచెం రష్యా యుక్రెయిన్ పీపుల్ లేవు అక్కడ వార్లా. ఎందుకంటే కొంచెం అక్కడ నుంచి ఇది టెక్నాలజీ ఫైట్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు. ఎందుకంటే యుక్రెయిన్లో ఆర్మీ చాలా లేవు. ఆయన ఫైట్ చేసిన టెక్నాలజీ, డ్రోన్స్, మిజైల్స్, లైన్ మైట్స్ అక్కడ ఫైట్ ఉన్నాయి ఇప్పుడు. ఫైట్ చేసిన 42 days 43 days నేను సర్వైవ్ చేసిన. ఏం నాకు ఏం ఇప్పుడు అక్కడ ఏం हम सोचा था मर गए तो मर गया, जिंदा है तो जिंदा है. अब आगे इधर फंस गए अब कुछ नहीं कर सकते बोल के वही सोच के हम डेली फाइट करता था. बस वही నేను 43 days ఫైట్ చేసిన.
తర్వాత ఆయన కొంచెం నా పోస్ట్ ఇంప్రూవ్ చేసిన. నేను గన్ మాస్టర్ ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు ఆయన పోస్ట్ ఇంప్రూవ్ చేసిన, నేను బైక్ మాస్టర్. అంటే మీకు ప్రమోషన్ లాగా ఇచ్చిరా రష్యా ఆర్మీ వాళ్ళు? 42 రోజులు మీరు ఆర్మీలో పనిచేసినందుకు, డ్రోన్లు అటాక్ చేసినందుకు గన్ మాస్టర్ నుంచి బైక్ మాస్టర్ వరకు ఇచ్చారు. దాని పొజిషన్ ఏంది? అప్పుడు ఏం చేయాలి? నేను బ్యాక్ 15-20 కిలోమీటర్ బ్యాక్ వచ్చిన. మమ్మీ అట్లా చెప్పన్నాను, మమ్మీ నేను బ్యాక్ వచ్చిన. ఇక్కడ यहाँ पे भी सब काम करा रहे थे, मतलब सपोर्ट कहाँ तक हो रहा, वहाँ भी कोशिश कर रहे थे हम लोग, जहाँ तक जिंदा रहने की कोशिश कर रहे थे. బైక్ ట్రైన్ 16 days బైక్ ట్రైనింగ్ చేసిన నేను. తర్వాత అంటే ఏంటి అది ఆర్మీలో బైకర్ అంటే దానికి ఏం పని చేస్తారు? वो पूरा వార్ అదే వార్ ఉన్నాయి, వార్లా నేను మిజైల్స్ ఇన్ ద బ్యాక్ డైలీ అప్ అండ్ డౌన్ ఇన్ ద మార్నింగ్ అక్కడ ఇచ్చిన లైవ్ వార్లా. ఎందుకంటే నేను ఆల్రెడీ 40-43 days వార్ అటెండ్ చేసిన. నేను గుడ్ ఫైట్ చేసిన, ఇంకా డ్రోన్ హిట్ చేసిన. ఆయన నాకు కొంచెం నా ప్రమోషన్ చేసిన, నాకు ఇంకా ఒక నిజాముద్దీన్, రెండు ఇంకా వేరే पीपल गन गोली मार लेना, उसको कुछ नहीं दिया समझो. वो फाइट नहीं लड़ा था ना, वो बैठे हुआ था. वो अभी भी नहीं वही है, अभी उसको नहीं रिलीज करे. 2021 को उसको बोल रहे कि उसको रिलीज. अभी दो मेंबर अभी आर्मी में ही है. साजिद नाम है, अनूप कुमार नाम. आप कैसा बाहर निकला उसमें से, और कितना दिन आप पीछे 15 किलोमीटर बैक काम करना? 16-17 days काम వర్క్ చేసిన. తర్వాత ఆయన చెప్పున నాకు, నీ ట్రైనింగ్ ఇప్పుడు అయిపోయింది, నువ్వు ఇప్పుడు వేరే వార్లా, టుమారో యూ గో టు అనదర్ వార్. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ గో. ఎందుకంటే ఆల్రెడీ నేను వార్ అటెండ్ చేసిన, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. నేను మమ్మీ మెసేజ్ ఇచ్చిన. అంటే మీరు ఇన్ని నెలలు పనిచేశారు కదా, 3 నెలలు, శాలరీ లా కానీ జీతం కానీ ఏమైనా ఇచ్చేవాళ్ళ? అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, అప్పుడు ఏం చెప్పారు మీకు? సాలరీ వచ్చిన అకౌంట్ లా 2 lakhs per month, ద ఫారినర్ సాలరీ. ద రशियन पीपल सैलरी 60,000. तो रशियन के लोग को जो सैलरी कम है, वो लोग क्या करते, जितना हो सका फॉरेनर को लूटने की कोशिश करते. तो मेरे को भी 10 लाख आया था. अब हम भी अब वार में है, हम मेरे जेब में 2 लाख रुपए थे. पैसा क्या करेंगे वार में, सब मर जा रहे, हम भी मर जाते. 2 लाख रुपए लेके क्या है वहाँ पे, जो मर गया उसके जेब में पहले सर्च करके पैसे देखते सब लोग. मर गया सो बेचारा कौन था क्या है वो नहीं देखते. तो वहाँ के लोग हैं रशियन लोग ऐसा, जो भी डेड बॉडी दिख गया उसके पहले जाके उसके जेब में से पॉकेट निकालते, पैसा देखते, कार्ड देखते, और वो मिल गया तो कार्ड में जितना भी पैसा है वो निकाल लेते वो लोग. वो मर गए सो वाला बेचारा कौन था, मतलब इंडियन कहाँ का, वो नहीं देखते. वो मतलब रशियन आर्मी बहुत अच्छा नहीं है. अब हम जितना दिन सर्वाइव कर सके करे, ऊपर वाला हमको बचा के रखा था, बस वही बोल सकते हैं. इंडियन रिटर्न आए क्योंकि असदुद्दीन ओवैसी लेटर लेकर मम्मी की तरफ से इधर हम लोग भी मम्मी का इंटरव्यू लिया था. उस टाइम में पूरा मीडिया, स्ट्रीट मीडिया, नेशनल मीडिया पूरा आपका इशू बताया था. और बाद में कैसा आप वहाँ से बाहर निकला, फिर इंडिया आने के लिए कितना दिन लगा था? मेरी बहन की लड़की, वो यहाँ पे ऑलरेडी कार्रवाई कर रहे थे द पार्लियामेंट में. तो यहाँ से वर्क हो रहा था. मेरा फैमिली का बहुत सपोर्ट है, मेरी बहन का वो लड़की बहुत सपोर्ट करे, और असदुद्दीन ओवैसी भी बहुत सपोर्ट करे. वहाँ पे रशिया में कुछ प्रॉब्लम हो रहा था मेरे को, क्योंकि मैं रशियन सिटीजन था. तो वो रिलीज सिटीजनशिप दे दिया आपको, रशियन सिटीजनशिप दे दिया, आर्मी काम कर रहे बोल के. वो लोग कैसा जब किसी को लेना है इंडियंस को, तो उसको पहले रशियन सिटीजन बनाते हैं. क्योंकि कल के दिन इंडियन आर्मी, इंडियन गवर्नमेंट ब्लेम नहीं करना रशियन को.
तो ऐसा कन्वर्ट करके हमको लिए सो है। तो वहाँ पे असल मेजर प्रॉब्लम वही हो रहा था। तो मेरा वो बहन का लड़की प्रोसेस करके वहाँ पे एक पठान है और भावेश कुमार है, जिस जो रशियन एम्बेसी है वहाँ पे, वो लोग बहुत सपोर्ट करे। कुछ खर्चा भी करना पड़ा इधर पैसा उधर वैसा इधर उधर। खिलाई हमारी अब नवासी मेरे को रेशमा सपोर्ट वो लोग करे बहुत, और वो लोग की तरफ से जो रशियन आर्मी डिफेंस मिनिस्ट्री है वहाँ तक हमारा लेटर पहुँचा ओके कि इतने आदमी बेवजह आपकी आर्मी में आ गए, फंस गए, लिहाजा इनको एक्सपीरियंस कुछ नहीं है, इनको रिलीज करो बोलकर। जब हम जो काम करें ऑलमोस्ट 7-8 लाख रुपीस खर्चा करें हम लोग, और पूरा मेरे फैमिली पूरा करे, वो कार्रवाई करने की तरफ से जितने भी इंडियंस हैं वहाँ 42, वो पूरे इंडियन रिलीज हुए वहाँ से। आपको और कभी पता चला पूरा कितना इंडियंस थे, कितना इंडियंस को वहां से बाहर निकाला, ये समाचार, ये लेटर आया बोल के आपको कभी मालूम हुआ? नवंबर अब तब वार में ही होगा। नवंबर 29 को, नवंबर 25 को हमको बाइक ट्रेनिंग कंप्लीट हुआ। हमको वॉर लेके जा रहे थे, फिर क्या प्रॉब्लम हुआ पता नहीं, फिर वापस लाए हमको। वो बैक ऑलरेडी 80-90 किलोमीटर बैक हमको लाए वहाँ पे। मगर वो लोग बोलते नहीं, आपको वॉर में लेके जा रहे नहीं बोलते, आपको ट्रेनिंग सेंटर लेके जा रहे नहीं बोलते, क्योंकि वहाँ पे गुप्त रहता हर चीज, किसी को बोलने का नहीं रहता वहाँ पे। तो हमको भी नहीं मालूम था, बस पीछे आ रहे 1-2 दिन हम लोग को नवंबर 27 को हम वहाँ से निकले। 28, 29, 30 को हम सैम पीटरबर्ग बोल के एक एरिया है जो रशिया के फेडरेशन में आता, वहाँ पे पहुंचे हम लोग। उस रशिया में आ गए थे हम लोग। 31 को हमको वहाँ पे रखे, 30 को रखे, 1 को रखे, फिर 2 तारीख को रखे। 2 तारीख से हमको क्या करे, वहाँ से मॉस्को सिटी लाए। वहाँ पे 3 तारीख तक वहाँ पे रुके हम लोग। फिर 4 तारीख को हमको क्या करे, मॉर्निंग में कि आप यहाँ से इंडियन एम्बेसी, पूरे इंडियन एम्बेसी कौन जाना चाह रहा और घर को कौन जाना चाह रहा। तो मैं बोला मैं घर को जाना चाह रहा हूँ। जो पूरों को छोड़ दिया समझो वहीं पे, हाँ वहीं पे रिलीज करे हम। तो हमको दिसंबर 4 तारीख को हमको मालूम हुआ कि हम आर्मी से रिलीज हुए। तो जब तक हमको नहीं मालूम था। तब कैसा लगा आपको, क्योंकि अब उतने दिन आप मम्मी को मैसेज लगाया, वीडियो रिलीज करा, उस टाइम आपको कैसा लगा? बस अच्छा लगा। बस यही हम हमेशा यही की प्रे करते थे, बस हम हाथ कट जाए, पैर कट जाओ, क्योंकि वहाँ नॉर्मल है किसी का हाथ। मेरे टोटल फ्रेंड्स आर्मी जो ज्वाइन करे, क्लोज फ्रेंड्स 15 थे। 15 में से 5 पीपल ही बचे बस, बाकी के पूरे मर गए। ऑलरेडी वहाँ टोटल 140-150 पीपल ज्वाइन करे आर्मी को। अगस्त, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर, टोटल 42 मेंबर्स लाइफ ओनली, बाकी पूरा मिसिंग। वॉर में मिसिंग है। डेली वो लोग का खबर आ रहा, आज ये इसका डेड बॉडी मिला, कल उसका डेड बॉडी मिला, ऐसा न्यूज आ रहा था। मगर 42 इंडियंस जिंदा थे। सब लोग को रिलीज करा 42। अभी इंडियन एम्बेसी आप घर जाने के लिए बोला, उसके बाद कितना दिन लगा आपको इंडिया को? इंडियन एम्बेसी से तो बात नहीं हुआ, बस हम जो कार्रवाई कर रहे थे हमको सपोर्ट करे। हमको कॉल तो नहीं करे थे, इंडियन एम्बेसी से कॉल नहीं आया। एक बार कॉल आया था, मगर वो एम्बेसी है, क्योंकि वहाँ नेटवर्क नहीं रहता वॉर में, तो समझने नहीं आया। और वहाँ पे ये अमेरिकन ऐप कौन सा भी नहीं चलता, क्योंकि ट्रेस होता। तो हमको थोड़ा प्रॉब्लम इसकी तरफ से भी होता था। हमारे पर ज़्यादा मिसाइल अटैक होते थे, क्योंकि हम इंडियंस थे, हम व्हाट्सएप यूज़ करते, वहाँ पे टेलीग्राम यूज़ करते वो लोग। तो ये अमेरिकन है ना व्हाट्सएप, तो उसकी तरफ से हम ट्रेस बहुत बार होते थे। हमारे पर बहुत ज़्यादा अटैक होता था। ऑलमोस्ट 20-25 बार मैं मरते मरते बचा अटैक से।
कभी लाइन मैट से बचा, अगर ऊपर वाले को बचाना था कभी लाइन मैट से बचे, कभी ड्रोन से बचे, कभी मिसाइल से बचे, बस बच लेते आपके सामने है सर। कैसे आया था वहां से आप इंडिया को रशिया से? मैं एयरफ्लोट दिल्ली को बोल के आया ना। एक रशियन प्लेन है, उससे 5 तारीख को दिल्ली पहुंचा। फिर उन लोग की मेरे भी जाया पूरा, आपको भी जाने सब लोग को मिलके 42 मेंबर्स बचा है ना? आपको नहीं नहीं, कैसा भी जाया वहां से? वो रिलीज कैसा करे, मतलब 42 मेंबर्स को हमको मालूम हुआ, 42 मेंबर्स का लिस्ट देखे हम लोग, ये Okay. पूरे रिलीजेबल। पहला बैच 13 पीपल जो पीछे था, हाँ, जो वॉर नहीं लड़ते थे, हाँ, वो लोग को पहले रिलीज करे। फिर सेकेंड मिडिल जो ट्रेनिंग सेंटरों में थे जो लोग, वो लोग को सेकेंड बैच रिलीज करे 15 लोग को। थर्ड हम लोग वॉर में थे स्टार्टिंग से, हमारा बैच लास्ट में आया, ओके, क्योंकि हमको बहुत आगे थे ना, वहाँ पे 10-15 किलोमीटर को एक दिन लग जाता, ओके, हाँ, क्योंकि रोड्स नहीं पैदल रहते, जाना, हाँ। नहीं रोड्स सही नहीं रहते, ओके, अप एंड डाउन अप एंड डाउन, क्योंकि वॉर है ना वहाँ पे, हाँ, तो वहाँ पे रोड्स अच्छे नहीं रहते, तो 10 किलोमीटर भी एक दिन लगता वहाँ जाने के लिए। तो हम लोग को भी इसलिए ज़्यादा टाइम लग गया, और कुछ लोग इंडिया आए, कुछ लोग नहीं आए, कुछ लोग वहीं रुके हुए हैं अभी, कुछ लोग को काम कर ले रहे समझो। ओके। आप कैसे आ गया फिर? मैं, मेरे फैमिली था ना, मैं बोला नहीं नहीं, उन लोग की भी जाया, फ्लाइट में आया वहां से? नहीं नहीं, मैं वहाँ पे जो वॉर लड़ा था, हम लोग को गिफ्ट मिला था, ओके, जो वॉर ड्रोन्स को मारे इसके, उसके लिए मेरे को 1,20,000 रुपये गिफ्ट मिला था। ओके, मैं जब रिलीज हो रहा था तो मेरे को वो अमाउंट दिए थे, ओके, वही अमाउंट से मैं 30,000 का टिकट कराया। मेरे मतलब जितने भी बैग कपड़े डॉक्यूमेंट्स सब फेंक दिए थे वो लोग। पूरा फेंक दिए। 3 महीने आप आर्मी में काम करा, एक पूरा ही- कितना पैसा उन लोग दिया आपको तनख्वाह ये सब? कुछ नहीं दिया तनख्वाह मत। तनख्वाह तो नहीं है, मेरे अकाउंट में 5 to 6 लाख रुपीस है, मगर मेरा कार्ड ब्लॉक है। ओके, मेरे को आर्मी में जैसा रिलीज कर दिया वो लोग, मैं जब एक बैंक को गया, चलो अभी घर को जा रहे, ये पैसा तो लेके जाएंगे, अब वो बैंक को गया, बैंक को गए बाद वो लोग को बोला कि मेरा कार्ड अनब्लॉक करो। वो बोलते यूक्रेन जाके जो तुम्हारा कमांडर था उसके पास से एक लेटर लाओ कि तुमको रिलीज कर दिए, अब ये तुम्हारा पैसा है, ये तुम ले लेके इंडिया जाते। अब फिर मैं यूक्रेन कहाँ जाऊँ? टोटल 17-18 बैंक्स फिरा, वहाँ PSB नाम है, फिरा 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 फिरा, जो मेरे पैसे से खत्म हो जा रहे थे वो भी। मैं बोला अभी ये पूरे खत्म हो जाते, लिहाजा अपन बाद में देखेंगे कभी, बोल के इंडिया आ गया, दिल्ली को उतरा हूँ। ओके, आप ही फ्लाइट टिकट बुकिंग? हाँ मैं ही करा लो। दिल्ली को उतरे बाद थोड़ा मन्नत थे दिल्ली में, थोड़ा निजामुद्दीन, फिर अजमेर गया, वहाँ पे थोड़ा జియారత్ करे, फिर उसके बाद హైదరాబాద్ आया 8 तारीख। ఫైనల్ గా మీరు ఇండియాకి వచ్చారు, హైదరాబాద్ కి వచ్చారు, మీ కుటుంబ సభ్యులను కలిశారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇండియన్ గవర్నమెంట్ కి కానీ తెలంగాణ గవర్నమెంట్ కి కానీ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు నేను सबको तेलुगु थोड़ा वो है, ఇంగ్లీష్ आई एम टेल टू एवरीवन, to politician and media and my friends and my relations and my area people, so I will tell very 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 thank you for everyone, pray for me, and very I am not tell any word because I'm in life, so my friends, my close friends are died, so nenu chushina and how to die people in the war. ఓకే, No words for I am saying, just saying God is great, God give me one another life, and I am tell to thank you everyone for media, especially from media and news, all news channels who take my interview. I am tell you thank you very much for my area people, I am tell you thank you, and politicians, and I am tell you Asaduddin Awesi and Amjadullah Khan, ఓకే, he also support, very support me, ఓకే. so I am thank you, I am tell you. మీ అమ్మని కలిసావు, ఒకసారి మీ అమ్మకు ఒక ప్రేమగా చెప్పాలంటే ఏం చెప్తావు? అమ్మ, మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడారు,
మోడీ సర్కార్, తెలంగాణ సర్కార్ నా బిడ్డను కాపాడండి అంటూ మీరు చెప్పారు. ఆ, ఇప్పుడు నీ కొడుకు నీ దగ్గరకు వచ్చాడు 3 నెలల తర్వాత. ప్రాణాలతో వస్తాడో రాడో అని ఆ రోజు ఎంతో ఏడ్చారు మీరు. ఈ రోజు మీ కొడుకు మీ దగ్గరకు వచ్చాడు, ఏం చెప్తారు? మంచి మంచి అనిపిస్తుంది. అందరిది నమస్తే, అందరి శుక్రియా అని చెప్పిన నేను. అప్పుడు చెప్పిన అవును. అందరితో అందరిది కాల్ పెడతా నేను. ఎవరివి అయితే నా కొడుకుకి తీసుకురండి చెప్పిన నేను. మంచిగా అయింది. ఇప్పుడు నా బిడ్డ పోయి అక్కడికి వెళ్ళి ఒక్క బట్టల మీద వచ్చిండు ఆయన. వానికి తీసుకుపోయి బట్టలు ఇచ్చి హోటల్లో తెచ్చి ఆయన ఈ బట్టలు పాత అవి తెచ్చి బట్టలు కొత్త బట్టలు పెట్టిండ్రు. తీసుకొని వస్తే ఆయన బట్టల్లా ఇంత మన్ను తెలియదు, అంత మన్ను బట్టల మీద ఉండే అయ్యా. 2 నెలలు సంది ఒక్క జోడని అనే ముఖం అత్త ఎవరికి చూస్తే ఆయన మాట్లాడలేదు ఆడ. చెల్లె బిడ్డకి అట్లా అని కూర్చున్నారంట. మాట్లాడు మామ అని ఆ పిల్ల ఎంత కోషిష్ చేసింది. మరి ఆ హోటల్లో తీసుకుపోయి ఏం తింటావు మామ, ఎక్కుతుంటావు లేకపోతే చూసి. ఆ రోజు మీరు వీడియో తీస్తూ ఏడ్చారు, నా కొడుకు మళ్ళీ వస్తాడా రాడా, మేరా బేటా ఇధర్ आता उतना इमोशनल है। भरोसा था। वो मैं ये जानीमाज बिछा के कुरान इसमें तिलावत करते बैठी थी। मैं मालूम तो आप लोगों को रात नहीं, दिन नहीं, सुबह नहीं, शाम नहीं, मैं जानीमाज पे रहती थी। मैं रात में भी तहज्जुद की नमाज पढ़ के बैठना, रोना मैं ये पढ़ लेते बैठती थी। मैं ये मेरी बच्चे की फोटो, ఏ ఫోటో దేఖే తల్లి ఆర్మీలో అక్కడ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు, ఇక నా కొడుకు వస్తాడా రాడా అని ఆమె ప్రార్థన చేసుకుంటూ తన కొడుకుని ఎట్లయినా తిరిగి రప్పించాలంటూ కూడా ఆమె దివారాత్రులు తమ పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని తన కొడుకు ఫోటోని పెట్టుకొని ఎంతో రోధిస్తూ నేను చేసిన ప్రార్థనలకు ఫలితం దక్కిందని చెప్తుంది. అమ్మ ఏం చెప్తారు, ఇంత మీ కొడుకు రావడానికి ఎంతో మంది సపోర్ట్ చేశారు. నమస్కారం అయ్యా, అందరికి నమస్కారం. అదే మంచి నా కొడుకు వచ్చిండు. కరంగాని ఒక్క మాట ఉన్నది, నా బిడ్డ అక్కడ రేషమా పోయి ఎట్లా మీరు మంది ఉంటారు కదా వెనకకు, అక్కడ ఇక్కడ వాళ్ళ చేతుల పైసలు డబ్బులు పెట్టింది. పెట్టి వాళ్ళ సీదా అందరు లోపడిపోయింది. ఆమె పోయి అంతా రాసి చిట్టి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చింది. ఫోన్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఆ పిల్ల చేసింది అంత పని ఆడ. రేష్మా చేసింది. లేకుంటే ఆమె చెయ్యకపోతే నా కొడుకు ఇంకా రాకుండే. గవర్నమెంట్ అప్పుడు చేస్తారు వాళ్ళు. ఆ పిల్ల ఇప్పుడు రావాలి, నా మామ రావాలి, మీరు చెయ్యాలి అంటే నా కొడుకు ఒక్కనే బతికి రాలేదు. దేవుడు ఎన్ని పిల్లలు వచ్చిండు నా కొడుకు. సరి చాలా మంది అందరికి దండం పెడతా నేను మంచిగా అయ్యా. చూడొచ్చు, ఇది పరిస్థితి. మహమ్మద్ అహ్మద్ యుద్ధంలో వెళ్ళాడు, ఉద్యోగం కోసం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టారు. ఇక నేను వస్తానా రానా అనుకున్నాడు, తన కుటుంబాన్ని చూస్తానా చూడను అనుకున్నాడు. కానీ ఆ తల్లి ప్రార్థనలు, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సహకరించి తన బిడ్డను తీసుకురావడంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తుంది, తన కుటుంబ సభ్యులను. ఎందుకంటే 3 నెలలు రష్యా ఆర్మీలో పనిచేశారు. యుద్ధంలో ఉక్రెయిన్ డ్రోన్లు తన మీద పడ్డాయి, గాయాలతో బయటపడ్డాడు. ఇక ప్రాణంతో వస్తానా రానా అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు తన తల్లి ఆశీర్వాదం ఫలించింది, భారత ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది. ఎట్టకేలకు మహమ్మద్ అహ్మద్ తన కుటుంబానికి తన దగ్గరయ్యాడు, తన ఇంటికి చేరుకున్నాడు. దీంతో ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎవరికి ఇలాంటి పరిస్థితులు రావద్దు, తన బయటికి రావడానికి, తన ఇంటికి చేరుకోవడానికి, తన కుటుంబ సభ్యులను కలవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.